మరి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమాన్ని ప్రజలకి అందుబాటులోకి తేవాలని, ప్రజలకు ఎప్పుడూ కూడా ఆరోగ్యవంతమైన మరి పరిపాలన అందించాలని మన ఉద్దేశంతో మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరి చంద్రబాబు నాయుడు గారు వారి సంకల్పంతో మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే ప్రదేశ్ని సాధిద్దామనే ఉద్దేశంతో పర్యావరణం కాపాడాలి, అలాగే ప్రజలకి స్వచ్ఛమైన గాలి రావాలంటే మరి పర్యావరణాన్ని మన మొక్కలు నాటడం కానీ, అలాగే మరి పొల్యూషన్ రాకుండా మరి ఎక్కువగా వినియోగాన్ని డీజిల్ బళ్ళు పెట్రోల్ బళ్ళు ఉపయోగించకుండా ప్రజలు మరి గవర్నమెంట్ వారు మరి బ్యాటరీ బళ్ళని మరి అందుబాటులోకి ఇచ్చింది కనుక మరి దీన్ని ఎక్కువగా ప్రజలు వినియోగిస్తే కొంతవరకు పొల్యూషన్ పోయి మనకు స్వచ్ఛమైన గాలి ప్రతి ప్రజలకి ప్రతి గ్రామాలకి రాష్ట్రానికి అందుతుందని ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఈ బ్యాటరీ బళ్ళ మీద సబ్సిడీ కూడా ఎక్కువగా పెట్టించి ప్రజలకు అందుబాటులో తెచ్చి ప్రతి ఒక్కరు కూడా మరి ఈ బ్యాటరీ బళ్ళు వాడితే మరి ఎంతో ఆరోగ్యవంతమైన పరిశుభ్రమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. మన 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 ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నామని మరి మన రాష్ట్ర ప్రభుత్వం మరి ఎంతో శక్తివంతంగా పరిపాలనా విధానాన్ని తీసుకొచ్చి మరి అందుబాటులో తెచ్చింది. ఇది ప్రతి ఒక్కరు వినియోగించుకుని గ్రామాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం, మరి పరిశుభ్రమైన మంచినీటి వాడడం, పరిశుభ్రమైన గాలి పీల్చడం, పరిశుభ్రమైన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కనుక ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.